హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్. అది కూడా మనకి సంక్రాంతి రాబోతుంది కాబట్టి నేను ట్రెడిషనల్ కలెక్షన్లో అయితే తీసుకొచ్చాను. ఈసారి ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ కంచి పట్టు టిష్యూ పట్టులో వస్తుందండి. సూపర్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, దానికి బ్లౌజ్ కానివ్వండి, అన్నీ కూడా నేను మ్యాచ్ చేసి చూపిస్తున్నాను. అలాగే రిఫరెన్స్ డ్రెస్ కూడా మీకు చూపించబోతున్నాను. కాకపోతే ఇందులో మాత్రం సింగిల్ కలరే అండి, ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే మనకి కాంబోలో ఉండేలాగా మదర్ అండ్ డాటర్ శారీ అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్ మనకి 2 ఫ్యాబ్రిక్స్లో అయితే డిజైన్ చేశాను. దానికి మ్యాచింగ్గా బ్లౌజ్ అలాగే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చూపించబోతున్నాను. అది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో అండి. మనకి పట్టు కూడా మంచి ప్యూర్గా చాలా బాగుంది. అది మీకు చూస్తే తెలుస్తుంది వీడియోలో. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వద్దు, మేము డిజైన్స్ అయినా ఐడియాస్ వస్తాయి కదా అనేసి చూడాలనుకుంటే అలా అయినా మీకు ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ని కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ మోడల్స్లో ఫ్రాక్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్స్, అలా చాలా రకాలుగా మార్కెట్లో ఉన్న దానికంటే ఎక్కువ మోడల్స్లో నేనైతే డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తూనే చూపిస్తున్నాను ఐడియాస్ కోసం. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాక ఎలా ఉంటుంది, అలాగే దాంతోపాటు మోడల్స్ కూడా మీకు ఐడియాస్ ఉంటాయి కదా, వేరే ఫ్యాబ్రిక్ మీ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న వాటికైనా మీరు యూస్ చేసుకోవచ్చు. అలా అయినా మీకు ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ బేసిక్ స్టిచ్చింగ్ కూడా రాదు అనుకుంటే మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి, CNDU డిజైనర్ స్టూడియో. అందులో అయితే మొత్తం కోర్స్ అంతా కూడా ఫ్రీ కోర్స్ ఉంటుందండి. మీకు కావాలనుకుంటే స్టిచ్చింగ్ అలా కూడా మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ నేను చెప్పిన క్లాసెస్ అన్నీ విన్నా కూడా మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీరే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మంచి బడ్జెట్లో ట్రెడిషనల్ కలెక్షన్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా మంచి క్వాలిటీలో చాలా బాగుందండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కాకపోతే ఓన్లీ సింగిల్ కలర్. నేను ఇప్పుడు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అదొక కలరే. కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్, కొంచెం కనకాంబరం షేడ్ అంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను కనకాంబరం షేడ్ అనేసి. మొత్తం కూడా మనకి కనకాంబరం షేడ్కి పైన అంతా కూడా వీవింగ్లోనే లైన్స్ లాగా డిజైన్ వస్తుంది. అంటే లైన్స్ అంటే సింగిల్ లైన్స్ కాదు, మనకి లైన్స్లో కూడా డిఫరెంట్గా ఇలా వేవ్స్ కానివ్వండి, ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ లైన్స్ లాగా ఆల్టర్నేట్ డిజైన్ అనేది డిఫరెంట్గా రావడం వల్ల మనకి లుక్ వైజ్గా చాలా బాగుంది. బేస్ కలర్ అనేది మనకి పీచ్ కలర్ వస్తుంది, దానిపైన జెరీ మంచి క్వాలిటీలో వచ్చింది కాబట్టి ఆడ్గా లేకుండా ఉండనట్టుగా అనిపిస్తుంది. అలాగే బార్డర్కి వచ్చేసరికి బ్రిక్ రెడ్, కొంచెం మెరూన్ షేడ్ కానీ బ్రిక్ రెడ్ మనకి రస్ట్ కలర్ లాగా వస్తుంది కదా, ఆ కలర్ అనమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఇలా కళ్ళకి చూడగానే అట్రాక్టివ్గా అనిపించి ఇలా కాంబినేషన్ తీసుకోవాలి అనేసి బార్డర్ ఇలా చేయించాను. మొత్తం చూడండి, డిజైన్ కూడా బార్డర్లో డిఫరెంట్ డిజైన్ అన్నీ కూడా ఇలా రావడం వల్ల లుక్ వైజ్గా బాగుంది. కింద మాత్రం కడ్డీ బార్డర్, మనకు కావాలనుకుంటే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను పెట్టి. మన దగ్గర లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పైన అయితే సింపుల్ కడ్డీ బార్డర్, ఇంకా చిన్న డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్. దీన్ని మనం వేస్ట్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి బ్లౌజ్లో స్లీవ్స్ దగ్గర అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ వీవింగ్లో వస్తుంది, మనకి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో. అసలు ఇది హోల్సేల్ ప్రైజెస్లో కూడా ఈ ప్రైస్లో మాత్రం మీకు దొరకదండి. మంచి క్వాలిటీలో ఉంది. సిమిలర్ మీకు డిజైన్స్ దొరుకుతుండొచ్చు మార్కెట్లో, నాకు తెలియదు, కానీ క్వాలిటీ మాత్రం ఈ బడ్జెట్లో సూపర్ కలెక్షన్. అసలు చాలా బాగుంది. నేను పర్సనల్గా డ్రెస్ వేసి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే టిష్యూ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నప్పుడు మనకి లేసినట్టుగా ఉంటాయి, అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. అది మనం ఐరన్ చేసినా లెహెంగా స్టిచ్ చేసినా కూడా మనకి అణిగినట్టుగా ఉండదు, మొత్తం ఫాలింగ్గా ఉండకుండా మరీ లేసినట్టుగా ఇంకా ఫ్యాట్గా కనిపించడం అలా ఉంటుంది కదా. అలా కాకుండా అసలు ప్లీట్స్ ఇలా ఐరన్ చేస్తే అలానే ఉండిపోయాయి. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. శారీ కట్టుకున్నప్పుడు కూడా మనము ఇలా మనం పళ్ళు పెట్టుకున్నప్పుడు నీట్గా ఉంటేనే మనకి బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కావాలనుకుంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంది, అంత బాగుంది ఫ్యాబ్రిక్. అందుకే మరీ చెప్తున్నాను. కలర్ కూడా కనకాంబరం కలర్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ రావడం అనేది సూపర్గా ఉందండి. యాక్చువల్గా ఇది మెరూన్ కానీ ఈ గోల్డ్ మిక్స్ అయ్యేసరికి మీకు బ్రిక్ రెడ్ కాంబినేషన్ లాగా వచ్చి కలర్ సూపర్గా కనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్గా ఉంది. సంక్రాంతికి అయితే ఇంకా బెస్ట్ కలెక్షన్ అనుకుంటున్నాను. బడ్జెట్లో
మన దగ్గర మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఇదని చెప్పగలను. అలాగే దీనికి మ్యాచింగ్గా కూడా మీకు పెట్టి చూపిస్తాను. అలాగే ఫస్ట్ అయితే మీకు లేస్ పెట్టి చూపిస్తాను. లెహెంగాలో మనం లేస్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుంది కదా కట్ వర్క్ బార్డర్ ఇలా లేస్ వేసుకోవడం. మీకు అలా పెట్టి చూపిస్తాను. బార్డర్లో మనం ఇలా మెరూన్ కలర్లో లేస్ వేసుకున్నా కూడా ఇంకా మనకి లుక్ అనేది ఇంకా గ్రాండ్నెస్ అనేది వచ్చింది. ఈ కట్ వర్క్ బార్డర్ కూడా మొత్తం కార్డింగ్ వర్క్ ట్రిపుల్ సీక్వెన్స్ వచ్చిందండి. నార్మల్గా అయితే డబుల్ సీక్వెన్స్ వస్తుంది, ఇక్కడ మాత్రం యాంటిక్వి 2 సీక్వెన్స్ వచ్చి దానిపైన మనకి గోల్డ్ షిమ్మర్ది మనకి సీక్వెన్స్ వచ్చేసరికి లుక్ వైజ్గా గ్రాండ్నెస్ అనేది మనకు తెలుస్తుంది. కిందంతా కూడా కట్ వర్క్ ఇలా కార్డింగ్తో చాలా నీట్గా మంచి బడ్జెట్ అండి. మనకి ఈ ప్రైస్లో మంచి బడ్జెట్లో ఈ లేస్ వస్తుందండి. మనకి ఫ్యాబ్రిక్ తక్కువ బడ్జెట్లో ఉంది, అలాగే దానికి తగ్గట్టుగా లేస్ కూడా మ్యాచ్ చేశాను. ట్రెండీగా ఉంటుంది అనేసి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. ఇది మనము శారీకి యూస్ చేయొచ్చు, లెహెంగాకి యూస్ చేయొచ్చు, ఇప్పుడు చూపించబోయే దుపట్టాకి కూడా యూస్ చేయొచ్చు. 3 మోడల్స్కి యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ మోడల్స్కి మనకి యూజ్ అవుతుంది కాబట్టి స్పెషల్గా నేను లేసెస్ అయితే తెప్పించాను. మన దగ్గర యాక్చువల్గా లేసెస్ ఉండవు, కాకపోతే దీనికి మ్యాచింగ్గా ఉంది. మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడతారు, ఒక సెట్ అంటే సెట్ వైజ్గా ఉంటే బాగుంటుందని మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను. దుపట్టాస్, బ్లౌజెస్ అన్నీ మ్యాచింగ్ చేయడానికి. అలానే ఈ లేస్ కూడా ఓన్లీ స్పెషల్గా తెప్పించాను దీనికోసం అనేసి. సూపర్గా ఉంది లేస్ అయితే మంచి బడ్జెట్లో. దీనికనే కాదండి, మీరు కావాలనుకుంటే వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సింగిల్ లేస్ అయినా కూడా ఇస్తాం. చాలా మందికి డౌట్గా ఉంటుంది, దీనికి మ్యాచింగ్ చేసి చూపించారు కాబట్టి ఈ సెట్ లాగా తీసుకోవాలేమో అనుకుంటారు. అలా ఏం లేదు, మీకు ఓన్లీ లేస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. లేస్ ఇలా వస్తుంది, చాలా బాగుంది. మంచి విడ్త్ కూడా బాగా వచ్చింది. మనకి రెగ్యులర్ లేస్ బండిల్ ఉంటుంది కదా అలానే వస్తుంది. మీటర్స్ వైజ్గా అయితే ఉండదు, బండిల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్లౌజ్ పీస్ కూడా మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను. ఇది ఇక్కడే పెట్టేసి మీకు మ్యాచింగ్ చేసి చూపిస్తాను. ఒక ఐడియా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. చూడండి బార్డర్లో ఇలా పెట్టాను. అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి ఉప్పాడ ఆల్ ఓవర్ కట్ వర్క్ అండి. ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఈ ఫ్యాబ్రిక్ చూపించాను, కానీ ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు ఇంకా కలర్స్ తీసుకురండి అనేసి. అందుకే దీనికి కూడా ఇదే ఫ్యాబ్రిక్ నేను మ్యాచ్ చేశాను. చాలామంది చూస్తే ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ తప్ప వీళ్ళ దగ్గర ఇంకొకటి లేదా అనుకోవద్దు. బడ్జెట్లో ఉంది, మనకి డిజైన్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్లో ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు అనేసి ఇదే ఫ్యాబ్రిక్ని మ్యాచ్ చేశాను. కలర్ మాత్రం ఈ బార్డర్కి మ్యాచింగ్ అయ్యేలాగా డైయింగ్ అయితే చేయించానండి. ఎగ్జాక్ట్ దీనికి మ్యాచింగ్ ఉంటుంది. మనకి ఏదైతే బేస్ కలర్ వచ్చిందో అదే కలర్లో నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. దీనిపైన కూడా మనకి యాంటిక్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి లేస్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కిందంతా కట్ వర్క్ వస్తుంది, పైన అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. సూపర్ మ్యాచింగ్ ఇదైతే. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి, పెద్దవాళ్ళకి, న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కాంబోస్గా అయితే సూపర్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి రన్నింగ్లో వస్తుంది. మీకు కంటిన్యూగా ఒక 30 మీటర్స్ కావాలన్నా 50 మీటర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. శారీ కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. శారీకి అయితే పళ్ళు, మనకి బ్లౌజ్ అయితే అటాచ్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం డిఫరెంట్. ఫ్యాబ్రిక్ అయితే రన్నింగ్లో వస్తుందండి. మీకు ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా కంటిన్యూగా దొరుకుతుంది. ఇదైతే బ్లౌజ్. అలాగే దుపట్టా కూడా చూపిస్తాను దీనికి మ్యాచింగ్గా. దుపట్టా అయితే మనకి ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను కాబట్టి బూటా డిజైన్లో దుపట్టా డిజైన్ చేశాను. ఇదైతే షిమ్మర్ విచిత్రాలో వస్తుందండి. ఫాలింగ్గా ఉంటుందనేసి నేను విచిత్ర సిల్క్లో అయితే షిమ్మర్ విచిత్ర, నార్మల్ విచిత్ర కాదు, షిమ్మర్ విచిత్రలో నేను డిజైన్ చేశాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, వేసుకున్నా కూడా మనకి ఫాలింగ్గా ఓనీకి బాగా యూజ్ అవుతుంది. లేదు ఈ ఫ్యాబ్రిక్తో ఆల్ ఓవర్ డిజైన్ వద్దు, ఈ ఫ్యాబ్రిక్తో మేము బ్లౌజ్ డిజైన్ చేసుకుంటాం అనుకుంటే మనం డైరెక్ట్గా బ్లౌజు ఇదే ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. పెప్లమ్ టాప్ కానివ్వండి, ఫుల్ స్లీవ్స్తో మనకి నార్మల్ బ్లౌజెస్ కానివ్వండి, క్రాప్ టాప్స్ కానివ్వండి, ఏదైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఒకసారి లేస్ పెట్టి చూపిస్తాను. సేమ్ లేసు మనం బార్డర్లో యూజ్ చేసాం కదా, దీనికి కూడా మనం బార్డర్ లాగా ఇలా వేసుకోవచ్చు. 3 సెట్ కాంబో అండి. మనకి లేస్ కూడా సపరేట్గా దొరుకుతుంది. ఇది తీసుకొని మనం లెహెంగాకి కింద వేసుకోవచ్చు, ఓనికి చుట్టూ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. చూడండి కాంబో వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి కనకాంబరం షేడ్కి మెరూన్ కాంబినేషన్ సెట్ అయితే సూపర్గా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. దీనికి కాంబో లాగా శారీ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మదర్ అండ్ డాటర్కి సూపర్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా. ఈ లేస్ మనము శారీకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. శారీ కూడా మనకి బార్డర్స్ వస్తున్నాయి కదా, లేస్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఆ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం శారీ కూడా సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే పళ్ళు ఇచ్చానండి. పళ్ళు ఉంటే మనకి శారీ లాగా కట్టుకోవచ్చు. అలాగే మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కాంబో లాగా కూడా యూజ్ అవుతుంది అనేసి శారీలో అలాగే ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. ఇదైతే సేమ్ కాంబినేషన్, సేమ్ డిజైన్, కాకపోతే పళ్ళు ఒకటే యాడ్ అవుతుంది. పళ్ళు బ్లౌజ్ మనకి యాడ్ అవుతాయి. పళ్ళు వచ్చేసి చూడండి ఇలా వస్తుంది. మనకి మొత్తం డిజైన్ అనేది
సింపుల్ డిజైన్ కాకపోతే బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా బాగా సెట్ అయిపోయింది. మీకు బేస్ కలర్ అన్నాను కదా ఇందాక, ఈ కలర్ వస్తుందండి. దీనిపైన మనకి వీవింగ్ వచ్చింది కాబట్టి మనకి షైనీగా ఉంది, చూడ్డానికి లుక్ కూడా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇంత సాఫ్ట్గా ఉంటుంది, మీకు ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తే తెలుస్తుంది. మనకి జరీ యాడ్ అయింది కాబట్టి లుక్ అనేది ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. సేమ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే పళ్ళుకి వచ్చిందో అదే డిజైన్లో బ్లౌజ్ అండి. ఇదంతా కూడా మనకి బ్లౌజ్, ఇది బార్డర్ వస్తుంది. ఈ బ్లౌజ్ వద్దు మాకు ఆల్ ఓవర్లో కావాలి అనుకుంటే మీరు సేమ్ ఇది బ్లౌజ్ లెహెంగాకి ఏదైతే యూస్ చేస్తున్నారో మనకి మదర్ అండ్ డాటర్ లాగా సేమ్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకా వర్క్ బ్లౌజ్ కూడా అవసరం ఉండదు. ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. శారీ ఎలా ఉంది, ఫాలింగ్గా ఉందా, చాలా డౌట్స్ ఉంటాయి కదా. చూడండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంది. సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా మనం క్యారీ చేయొచ్చు, ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెడితే అయితే ఇంకా సూపర్ అండి, అసలు ఎలా పెడితే అలా ఉండిపోతున్నాయి, చాలా బాగుంది. నాకు మ్యాచింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేక టైం లేక నేను వేసుకోలేదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఏదైనా ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా స్టిచ్ చేయించుకుంటాను. కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఫ్యాబ్రిక్ అనేది లైట్ వెయిట్గా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయినా మనం కట్టుకోవచ్చు. ఫెస్టివల్స్కి పూజలకి అలా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు అయితే మీకు ఇందాక చూపించాను కదా, ఇలా వచ్చింది, చాలా గ్రాండ్గా ఉంది చూడండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను లెహెంగా డిజైన్ చేశాను. ఇదైతే శారీ కదా, బ్లౌజ్ వచ్చింది, మనకి పళ్ళు వచ్చింది. మీకు సపరేట్గా కావాలనుకుంటే ఇలా బ్లౌజ్ ఆల్ ఓవర్లో తీసుకోవచ్చు, లేదు ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ప్లీట్స్ అందుకే ఐరన్ చేసి చూపిస్తున్నాను అనమాట, ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి ఎంత బాగుందో, మంచి ఫ్లేర్ తీసుకున్నాను. ప్లీట్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి. మనకి ఎక్కువ ప్లీట్స్ వస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. లుక్ చూడండి ఎంత బాగుందో. కింద కూడా లేస్ ఎక్స్ట్రాగా ఇలా వేసేసరికి ఇంకా గ్రాండ్నెస్ అనిపిస్తుంది. ఇంత మంచి బడ్జెట్లో ఇంత గ్రాండ్ డ్రెస్ ఎక్కడ వస్తుందండి. అలాంటిది మనకి ప్లీట్స్ పెట్టి కొంచెం స్టిచ్చింగ్ నీట్గా చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఈ మోడల్ అనే కాదండి, మీకు ఐడియాస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు. కాకపోతే మన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి డ్రెస్ చూపిస్తాం కాబట్టి మేము ఒక మోడల్ అయితే డిజైన్ చేసి చూపిస్తాం. ఇది నేనైతే ఇలా ప్లీట్స్ ఇలా అంతా మొత్తం లేస్ అవి వేయించి మరి డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను. ఇది లెహెంగా మోడల్. ఇక్కడ మీకు కడ్డీ బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ వేస్ట్ దగ్గర యూజ్ చేశాను అనమాట. ఇలా వస్తుంది, మంచి ఫ్లేర్ వచ్చింది కాబట్టి ఇన్ని ప్లీట్స్ వచ్చాయి, లుక్ కూడా ఇంత బాగుంది. అదే 2 మీటర్స్ 1.5 మీటర్ అలా తీసుకుంటే మాత్రం ఇన్ని ప్లీట్స్ రావు, లుక్ కూడా బాగుండదు. అలా అనేసి 4-5 మీటర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏజ్కి తగ్గట్టుగా మనం ఫ్లేర్ తీసుకుంటే పిల్లలు పెద్దగైనా కూడా మనకి లుక్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ అయ్యాక, కలర్ చాలా బాగుంది. దీనికి మనము ఇందాక చూపించాను కదా బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్లో, ఎలాగో ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మనకి డ్రెస్ కూడా లైట్ వెయిట్గానే ఉంటుంది. పిల్లలు అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతారు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దీనికి కాంబినేషన్గా ఇందాక చూపించాను కదా ఆల్ ఓవర్ డిజైన్లో మెరూన్ కలర్ ఉప్పాడ, ప్యూర్ ఉప్పాడ వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ నేను ఇలా క్రాప్ టాప్ లాగా తీసుకున్నాను. హాల్టన్ నెక్ ఇచ్చానండి, కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దాం, ఆల్ ఓవర్ ఉంది కాబట్టి కొంచెం హాల్టన్ నెక్ పెడితే బాగుంటుంది అనేసి లెహెంగాకి వచ్చిన బార్డర్ని నెక్ దగ్గర తీసుకున్నాను. ఎందుకంటే ఈ వర్క్ది తీసుకున్నాం అనుకోండి పిల్లలకి గుచ్చుకోవడం అలా ఉంటుంది, అలా కాకుండా దీనికి మ్యాచింగ్గా ఉంటుంది, మనకి బార్డర్ కూడా మ్యాచ్ అయిపోతుంది అనేసి నేను బార్డర్ అయితే నెక్ దగ్గర తీసుకున్నాను. బ్యాక్ మాత్రం ఇలా చూడండి, మొత్తం బ్యాక్లెస్ ఉంటుంది, బ్యాక్ అంతా ఓపెన్ ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు కాబట్టి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బో ఇచ్చాను సేమ్ లెహెంగా కలర్లోనే, కింద మనకి ఇలా వస్తాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బటన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్లో, ఇది కనిపించదు మనకి బో ఉండేసరికి. బ్యాక్లెస్లో బాగుంటుంది, చిన్నపిల్లలు కాబట్టి ఎన్ని రకాలుగానే మనం డిజైన్ చేసుకోవచ్చు, క్యూట్గా ఉంటారు పిల్లలకి వేస్తే. అలాగే దీనికి కాంబినేషన్గా మీకు ఓని కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఓనీ అయితే స్టిచ్ చేయించలేదండి, అంటే ఈ హాల్టర్ నెక్ స్టిచ్ చేయించాను కాబట్టి దీనికి ఓనీ ఏం మ్యాచ్ చేయలేదు డ్రెస్ కోసం. కాకపోతే మీకు కావాలనుకుంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. లేస్ అలాగే మనకి దుపట్టా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇలా లేస్ వేసుకోవచ్చు. ఈ లేస్ కాదు మా దగ్గర ఆల్రెడీ ఉందనుకుంటే అలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఏదైనా సరే మీకు విడివిడిగా 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. లేస్ మాత్రం బండిల్లో ఉంటుందండి, మీటర్స్ వైజ్గా అయితే ఉండదు. నేనైతే ఈ డ్రెస్ని ఇలా డిజైన్ చేశాను, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, అలాగే సేమ్ శారీ ఉండటం, ఇంత మంచి కలెక్షన్ బడ్జెట్లో రావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇంకా సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ అండి, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్ అంటే సూపర్. ఎవరైనా వేసుకోవచ్చు, మదర్ అండ్ డాటర్ లాగా ఇంకా బాగుంటుంది.
ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ని చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేయచ్చు. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.